అమ్మాయిని అతనే తీసుకొచ్చాడా, అతనే పిలిపించాడా? ఎప్పుడు వచ్చింది అతని ఇంటికి? నిన్న ఉదయం అమ్మాయిని ఇతనే పిలిపించి పథకం ప్రకారమే అమ్మాయిని పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా పెనుగులాట జరిగిందా, వాదన ఏమైనా జరిగింది ఇద్దరి మధ్యన? ఎస్. ఇప్పుడు అతను చెప్పే వర్షన్ ఏంటంటే, మా ఇద్దరి మధ్య గొడవలు వచ్చిన అమ్మాయి పెద్ద వాయిస్తో మాట్లాడుతూ ఉంటే చుట్టుపక్కల ఇంటర్న ఉద్దేశంతో ముక్కు నోరు మూసేశాను, ముక్కును గట్టిగా మూసేసే వరకు అమ్మాయి చనిపోయింది అని చెప్తున్నాడు. మరి ఈ కట్ చేయడం అనే ఆలోచన ఎందుకు వచ్చింది సార్ అసలు? అంటే బాడీని ఏమన్నా డిస్పోజ్ చేయడానికి? చనిపోయిన తర్వాత ఆ డెడ్ బాడీని ఏ విధంగా డిస్పోజ్ చేయాలి, మరి ఈ విధంగా నేరం నుంచి ఎలా తప్పించుకోవాలన్న ఉద్దేశంతోనే అమ్మాయి యొక్క శరీర భాగాల్ని కట్ చేసి 3 రకాలుగా డిస్పోజ్ చేయాలన్న ఉద్దేశంతో అతను ఆలోచన చేశాడు. దానిలో భాగంగానే తల చేతులు కూడా మొదట తీసుకెళ్ళి దూరంగా అడివార ప్రాంతంలో వీటిని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఇతని వెపన్స్ ఎట్లా వచ్చాయి సార్ అసలు? వెపనే ఉందండి, ఒక కత్తి. అంతే, దీంట్లో ఆ వాడిన ఆయుధం కత్తి. ఆ కత్తి కూడా ఏంటంటే చాలా దారుణంగా ఉందండి కత్తి. అది మరి ఒక ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసినట్టుగా చెప్తా ఉన్నాడు.